తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట అనే గ్రామం వద్ద ఎత్తైన కొండపై ఉన్నటువంటి ఆలయం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం. ఇది జిల్లా కేంద్రమైన జగిత్యాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూర్వం రామరావణ యుద్ధం జరిగిన సమయంలో మూర్ఛనొందిన లక్ష్మణుని కొరకు హనుమంతుడు సంజీవిని తెచ్చే సమయంలో ముత్యంపేట అనే మార్గంలో ఆ పర్వతం నుండి కొంత భాగం విరిగిపడిందట. ప్రస్తుతం ఆ భాగమునే కొండగట్టుగా పిలుస్తున్నారని చెప్తారు. సుమారు 400 సంవత్సరాల క్రితం కొడిమ్యాల ప్రాంతంలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఆవుల మంద నుండి ఒక ఆవు తప్పిపోయిందట. తప్పిపోయిన ఆవును వెతుకుతున్న సంజీవునికి ఒక చింత చెట్టు కనబడగా ఆ చెట్టు కింద సేదతీరుతూ నిద్రలోకి జారుకున్నాడట. అప్పుడు కలలో ఆంజనేయ స్వామి వారు కనిపించి ఆ కొండపైన తన ఉనికిని, తప్పిపోయిన ఆవు జాడను తెలిపి అదృశ్యమయ్యాడట. సంజీవుడు ఉలిక్కిపడి లేచి చూసేసరికి కోరంద పొదలలో ఆంజనేయ స్వామి విగ్రహం, కొంత దూరంలో అతని ఆవు కనిపించాయట. సార్థక నాముడైన సంజీవుడు నిర్మలమైన భక్తితో చేతులెత్తి నమస్కరించి తన చేతి గొడ్డలితో చుట్టూ ఉన్న కోరంద పొదలను తొలగించి చూడగా శంకుచక్ర గదాలంకరణలతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైనటువంటి నారసింహస్వామి ముఖంతో మరియు ఆంజనేయ స్వామి ముఖంతో దేదీప్యమానంగా దర్శనమిచ్చారట. ఈ విధంగా ద్విముఖాలతో ఉన్నటువంటి స్వామివారు శంకు, చక్రం, వక్షస్థలంలో రాముడు సీతల స్వరూపం కలిగి ఉండడం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఆ ఆవుల కాపరి తన సహచరులతో కలిసి స్వామివారికి ఒక చిన్న ఆలయం నిర్మించాడట. ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం సుమారు 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ గారిచే నిర్మింపబడిందని చెప్పుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామివారి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన వాయవ్య దిశలో నెలకొని ఉంది. పురాణ గాథ ప్రకారం త్రేతాయుగంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఋషులు, మునులు కలిసి తపస్సు, యజ్ఞ యాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడి రక్షణార్థం సంజీవని పర్వతం తీసుకొని ఈ ప్రాంతం మీదుగానే వెళ్ళసాగాడు. అది గమనించిన ఋషులు రామదూతను సాదరంగా ఆహ్వానించారట. అప్పుడు హనుమంతుడు, ఇది ఆగవలసిన సమయం కాదు, శ్రీరాముని కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి మళ్ళీ వస్తాను అని చెప్పి వాయువేగంతో వెళ్ళిపోయాడట. కొన్ని రోజులకు కొన్ని దుష్టగ్రహ శక్తులు ఆ ఋషులు ఆచరిస్తున్నటువంటి దైవ కార్యాలను ఆటంకపరచసాగాయి. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరి అయినటువంటి భూతనాథుడి బేతాళాన్ని ప్రతిష్ఠించారట. అయినా లాభం లేకపోయేసరికి వారి ఉపాసనా తపశ్శక్తిని ధారపోయగా వారి తపస్సుకు మెచ్చిన పవనసుతుడు శ్రీ ఆంజనేయ స్వామివారు స్వయంభూగా వెలిశారని చెబుతారు. శ్రీ కొండగట్టు క్షేత్రంలో క్షేత్రపాలకునిగా శ్రీ బేతాళ స్వామివారు స్వామివారికి వాయవ్యం వైపున వెలిశారు. ఈ బేతాళుడు ఆంజనేయ స్వామివారికి జరిగేటటువంటి కార్యక్రమాలను, ఉత్సవాలను పర్యవేక్షిస్తుంటారని చెప్తారు. ఈ క్షేత్రంలో భక్తులు మొదట బేతాళ స్వామివారి దర్శనం తర్వాతనే ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకుంటారు. అష్టభైరవులు ఎలా అయితే ఉంటారో అష్టబేతాళులు కూడా అలాగే ఉంటారట. ఇక్కడున్న బేతాళ స్వామివారు నాగబేతాళ స్వామివారు. ఎవరిపైనైనా గాలి, ధూళి ఉన్నప్పుడు ఈ గుడి వద్దకు వస్తే వారిపైకి వస్తుందని భక్తుల నమ్మకం. ఈ విధంగా భక్తులు
తమ పైన దుష్టశక్తుల ప్రభావం ఎంతవరకు ఉందో ఇక్కడ పరీక్షించుకుంటారు.